వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ అంటే అందరికి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలండి, ఏదో రెగ్యులర్ ప్రెస్ మీట్ కాదు, అది మావిగన్ ప్రెస్ మీట్. సో మావిగన్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాటలు మాట్లాడి ఆ మావిగన్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అసలు మీడియానే లేదు, ఇక జాతీయ మీడియాకి చెప్పుకోవాలి, అక్కడ కూడా సగం మీడియా అంతా కూడా కరప్ట్ అయిపోయింది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దామా? మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో ఇంకా నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు ఏదైనా చెప్పగలిగిన చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు. చూసారుగా, ఇప్పుడు దీని మీద చర్చ నడుస్తుంది. అందులోనూ ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు తాటిపర్తి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, అలాగే జోగి రమేష్, అంబటి రాంబాబు అందరూ కలిసి వైసీపీ నేతలు ఏకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేశారు. ఆ ధర్నా కార్యక్రమం నిర్వహించిన తరువాత మీడియా అంతా కరప్ట్ అయిపోయిందని, అక్కడ ఏబిఎన్ ఏదో చేసేసింది, ఇదని అదని ఏదో మాట్లాడుతూ వచ్చారు. అయితే దానికి సంబంధించి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ, సరే జాతీయ మీడియా కరెక్ట్ అయిపోయింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ అవుతుంది. జాతీయ మీడియా కరప్ట్ అయిందని జగన్ అన్న వీడియో పెడితే కడుపు మండి ఒకళ్ళు పెట్టిన కామెంట్లో అక్షరదోషాలను కరెక్ట్ చేసి మీకోసం పెడుతున్నాము. అసెంబ్లీకి వెళ్ళడం చేత కాదు, కానీ రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఏ పొరపాటు జరిగినా అది ప్రభుత్వ తప్పే అనేలా పోస్టులు పెట్టడం, అందులో సగం సెల్ఫ్ గోల్స్, మిగతా సగం మనోళ్ళు ఉంటారు కాబట్టి అవి ఎవరో పెట్టరు. ఎగ్జాంపుల్స్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి, రైతుల భూమి గురించి మీ ఛానల్లో పేపర్లో ఎందుకు రాయరు? రైతుల పోరాటానికి ఎందుకు నిలబడలేదు మీరు? ఎగ్జాంపుల్ 2, కర్నూలు బస్సు ప్రమాదానికి చేసినటువంటి హడావిడి కానీ రచ్చ కానీ మొన్నటి మార్కాపురం బస్సు ప్రమాదానికి ఎందుకు చేయలేదు? ఓనర్ మనవాడనే కదా. 3, కోవిడ్ సమయంలో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వారి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, ప్యాలెస్ నుండి స్క్రిప్ట్ రాదు, ఎందుకంటే మూటలు అందాయి కాబట్టి. ఉదాహరణ 4, ఆడపిల్ల చావుకు కారణమైన కుర్రాడు సొంత పార్టీ అని తెలియగానే పోస్ట్ పెట్టి డిలీట్ చేశారా లేదా? ఉదాహరణ 5, చెల్లి, బావ, బాబాయ్ కేసులో నిర్దోషులని కోర్టు కేసు క్వాష్ చేస్తే మీరు వార్త రాయకపోగా గంగిరెడ్డికి బెయిల్ అని హెడ్డింగ్ పెట్టారా లేదా? 6, అమరావతి ఉద్యమం 1600 రోజులు జరిగితే మీ న్యూస్లో ఎందుకు రాలేదు? నేషనల్ మీడియాను అప్పట్లో ఎవరు మేనేజ్ చేశారు? 7, ఈడీ సిబిఐ కేసులో ఆస్తులు జప్తు చేసినప్పుడు మన ఛానల్ న్యూస్ పేపర్లో ఆ వార్త ఎందుకని రాలేదు? ఉదాహరణ 8, రాష్ట్రమంతా నవ్వుతూ తిడుతూ అసహించుకుంటూ ఉంటే మా జగన్ మావిగన్ సూపర్ బ్లాక్ బస్టర్ అని రాసుకున్నారే సొంత మీడియాలో. 9, అసలు పేపరు ఛానల్ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ ఒక్క నెగిటివ్ న్యూస్ అయినా అవి చేశారా అందులో? ఇక దాన్ని మీడియా అంటారా, లేక వీళ్ళు ఏమైనా సత్యహరిశ్చంద్రులా? ఇలా 100 కావాలంటే ఇంకా చెప్పొచ్చు. కారు టైర్ ఎక్కించేసి వీడియో బయటకు వచ్చేదాకా గమ్మునుండొచ్చు, బాబాయిని లేపేసి కుట్లు వేసి రక్తం తుడిచేసి గుండెపోటు అని చెప్పి చెల్లెమ్మ పోస్ట్ మార్టం అనగానే గొడ్డలపోటు చేసేయచ్చు, రాజకీయ ప్రత్యర్థుల మీదకు తోసేసి కుదరక చెల్లిని బావనే చంపారనొచ్చు, తల్లి చెల్లి ఆస్తులు తీసేసుకోవచ్చు, పగోడే కాదు అవసరమైతే ఇంట్లో ఆడవాళ్ళ క్యారెక్టర్ మీద పడవచ్చు, లడ్డు లిక్కర్ కేసుల్లో ఎవరిని పరామర్శించలేదు జైలులో, అక్కడే దొరికిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి వీటికి సమాధానాలు ఉన్నాయా? ఇవన్నీ మీ మీడియాలో ఎందుకని కనిపించవు? మరి మీ మీడియా సత్యహరిశ్చంద్ర మీడియా అని చెప్పి అడుగుతున్నారు. నారాసుర రక్త చరిత్ర, మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి హత్య జరిగితే 16వ తేదీన వచ్చినటువంటి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి చేసినటువంటిది, మరి దాన్ని మీడియా అనాలా? అండ్ అఫ్కోర్స్ సాక్షి మీద హోమ్ మినిస్టర్ బ్యాన్ కూడా వేసింది, అది కోర్టుకు వెళ్ళి ఆ స్టే తెచ్చుకొచ్చారు, స్టిల్ ఆ స్టే కంటిన్యూ అవుతోంది దేశద్రోహం కేసుకు సంబంధించి. మరి జాతీయ మీడియా కరప్ట్ అయిపోయింది అంటే మరి మన మీడియా కరప్ట్ అవ్వలేదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా వేలెత్తి చూపించే ముందు మనం ఏంటనేది ఆలోచించుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలా జాతీయ మీడియాని సైతం ప్రతిదానికంటే ఇటీవల కాలంలో వారి ట్వీట్లు కానీ పోస్టులు కానీ చూస్తుంటే కింద నేషనల్ మీడియాని బాగా ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. మరి అంత కరప్ట్ అయిపోతే వాళ్ళు ఎందుకు మీకు ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తారు? ఎందుకు మీ గురించి మాట్లాడతారు? సో మన గురించి మంచిగా మాట్లాడితే మనం పేమెంట్ ఇచ్చి సంవత్సరానికి 8.5 కోట్ల చొప్పున మనం పేమెంట్లు ఇచ్చి మన ప్రభుత్వాన్ని బ్రాండ్ చేయాలి, వాటిని అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే అప్పుడు జాతీయ మీడియా మాత్రం మంచిదైపోతుంది. ఇప్పుడు వచ్చి తప్పులు, లోపాలు, వాస్తవాలు బయట పెడుతూ ఉంటే జాతీయ మీడియా కూడా కరప్ట్ అయిపోతుంది. ఇదేనా ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఏమనాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జాతీయ మీడియా కరప్ట్ అయిపోయిందా, అంటే అవినీతిమయం అయిపోయిందా, అమ్ముడు పోయిందా? లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా
ఏంటి పరిస్థితి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.